ఒక టీచర్గా అయ్యుండి ఒక మధుసూదన్ రెడ్డి తన పెత్తందారితనాన్ని తెలియకుండా చేసిండని చెప్పేసి అనలేము. ఎందుకంటే ఆయన టీచర్, ఆయన అనేక మందికి ఉద్బోధ చేసి ఉంటాడు. బహుశా ఏమని చేసి ఉంటాడు అంటే, ఈ తప్పు చేస్తే దొంగతనం చేస్తే కొట్టమని చెప్పుండొచ్చు, కానీ తను చేస్తాడు, ఒకవేళ చేస్తే ఇట్లాంటి పనులు కూడా చేసి ఉండని కూడా వాళ్ళ పిల్లలకు చెప్పిండేమో. మరి ఆయన టీచరు కాబట్టి 82 ఏళ్ళు, నిజానికి ఈ అబ్బాయి 82 ఏళ్ళ కంటే ఆయనకు శక్తి ఉడిగే ఉంటుంది. ఈ అబ్బాయి నెడితే కూడా కింద పడే అవకాశం ఉంటుంది. ఈ అబ్బాయి నెట్టలేకపోయిండు, ఆయన కట్టేసి కొట్టగలిగిండు. ఎందుకంటే ఆయన పెత్తందారి అనుకున్నాడు, మనువాదం ఆయన లోపడో ఇంకి ఉంది కాబట్టి మేము చెబితే ఆయన వినాల్సిందే, నేను పట్టుకుంటే నాకు శక్తి లేకపోయినా ఆడు ఉండాల్సిందే అక్కడ అనే భావన ఆయన లోపల ఉంది కాబట్టి. ఇంకోటి వీళ్ళ లోపల కూడా ఉంది, మేము చిన్నోళ్ళం, మేము పారిపోతే ఇంకెంత అగత్యం జరుగుతుందో అని చెప్పేసి భావనతో కూడా అక్కడ ఉండొచ్చు బహుశా. అయినా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనువాదం ఉంది కాబట్టే వస్తుంది. మరి చాలామంది నేను అడుగుతా ఉన్నా, చాలామంది అంటుంటారు ఇప్పటికీ హైదరాబాద్లో కూర్చొని లేకపోతే ఆఫీసులలో కూర్చొని మాట్లాడుతుంటారు ఏంటంటే ఎక్కడుంది కులం అని చెప్పేసి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు షాబాదు మండలంలో కేసార గ్రామ బాలుడికి జరిగింది కదా ఈ ఘటన, దీనిపై మీరందరూ ఏమంటారు? మీరు ఏం మాట్లాడతారు? దళితుడు కాబట్టే కదా జరిగింది, దళితుడు కాబట్టి తాళతో కట్టేసగలిగింది కదా. అదే రెడ్డి అబ్బాయి చేస్తే కట్టగలిగేవాడా? లేకపోతే కమ్మోలు చేస్తే కట్టగలిగేవాడా? ఇంకో అతన్ని చేస్తే కట్టగలిగేవాడా? సాధ్యమే కాకపోవు. తెల్లారే ఆయన మీకు దాడి జరుగు, ఆయన ప్రాణాలు కూడా పోవునేమో, అదే వేరే అబ్బాయినైతే దాడి చేస్తే అట్లా కట్టేస్తే. కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్డిలో ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు భావిస్తుర్రు, పైన కూడా అదే చెప్పిర్రు. ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇప్పుడు నువ్వు రెడ్డి కాబట్టి నువ్వు రెడ్డి తరపున ఉంటావా, దళిత బీసీల తరపున ఉంటావా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం బట్టిని కూడా అడుగుతా ఉన్నా నేను, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఎవరికి నాయకత్వం వహిస్తున్నావు? నువ్వు కింది వర్గాలకి నాయకత్వం వహిస్తావా, వాళ్ళకే నాయకత్వం వహిస్తావా తేల్చుకో. ఇట్లాంటి ఘటనలు జరిగితే నీకు చిత్తశుద్ధి ఉంటే, ఒక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, భట్టికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్య తీసుకోవాలి. మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకొని వెంటనే కేసులు పెట్టాలని చెప్పి పురమాయించాలి కదా. చూస్తలేడా పేపర్లలో? కాబట్టి వాళ్ళు తేల్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా. మీరు ఎటువైపు ఉంటారు? ప్రజల వైపా పెత్తందారుల వైపు ఉంటారంటే మీ సంగతి కూడా తేల్చాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.